ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకుని వెళ్ళండి. లేదంటే కొంతమంది దళారుల చేతుల్లో మోసపోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు శ్రీకాళహస్తిలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి కూడా బస్సు సౌకర్యం కూడా మీకు అందుబాటులో ఉంది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి టెంపుల్ వచ్చి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆటో వాళ్ళు అయితే ఒక 20 రూపీస్ తీసుకుని మనల్ని అయితే టెంపుల్ దగ్గర అయితే దింపడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ఆటో వాళ్ళు అయితే మోసం చేయడం జరుగుతుందండి. కాబట్టి వాళ్ళ చేతిలో మోసపోవద్దు. మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అన్నీ కూడా టెంపుల్ దగ్గర అందుబాటులో ఉంటాయండి. కాకపోతే మీరు దక్షిణ గోపురం 4వ నెంబర్ గేట్ వైపు దిగండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా త్రినేత్ర యాత్రి సముదాయం కూడా మనకి అంటే డార్మెటరీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీగా మీరు మీకు ఆధార్ కార్డు చూపించి అక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు మీ యొక్క మొబైల్ ఫోన్లు పెట్టుకోవడానికి కానీ మీ యొక్క బ్యాగులు పెట్టుకోవడానికి కానీ లేదా దేవస్థానం సంబంధించిన అకామిడేషన్ కూడా మీకు 4వ నెంబర్ గేట్ వైపు అంటే దక్షిణ గోపురం వైపు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి స్వామివారికి అన్నప్రసాదం కూడా ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుండి మనకి సాయంత్రం 3 గంటల వరకు కూడా పెట్టడం జరుగుతుందండి. అది కూడా దక్షిణ గోపురం వైపు 4వ నెంబర్ గేట్ వైపు మీకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా గోపూజకి సంబంధించిన టికెట్ కానీ లేదా సుప్రభాత సేవకు సంబంధించిన టికెట్లు కూడా అదేవిధంగా స్పెషల్ దర్శన టికెట్ కూడా మీకు 4వ నెంబర్ గేట్ వైపు కూడా అమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి టెంపుల్ ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ నుండి గోపూజ నుండి కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి. కాకపోతే రాహుకేతు పూజ అన్నది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్ చొప్పున మనకి పూజ అయితే జరుగుతూ ఉంటుందండి. రాహుకేతు పూజలో సుమారుగా మనకి 10 రకాల పూజలు అయితే కవర్ అవుతాయండి. ఇందులో ప్రధానంగా ఎవరికైతే పెళ్ళి లేట్ అవుతుందో వీళ్ళకి వివాహం తొందరగా కావడానికి, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కోసం, విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, అదేవిధంగా కోర్టు గొడవలు కానీ, అదేవిధంగా కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలకు కానీ లేదా ఇరుగు పరివాళ్ళతో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నిటికీ కూడా మన జాతక చక్రంలో ఉన్న కొన్ని గ్రహ దోషాల కారణంగా మనకి ఇటువంటి ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు కాలసర్పదోష పూజ చేయించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టికెట్ మనకి 5 రకాల రేట్లు అందుబాటులో ఉంటుందండి. ఒకటి 500 రూపాయలు, 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయలు, 5000 వరకు కూడా మనకి టికెట్ అయితే అందుబాటులో ఉంటుందండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందండి. ఇందులో మనకి 500 రూపాయల టికెట్ తీసుకున్నా లేదా 5000 రూపాయల టికెట్ తీసుకున్నా సరే మీకు పూజ మాత్రం ఒకే విధంగా జరుగుతుందండి. కాకపోతే మీరు తప్పనిసరిగా 3 విషయాలు తెలుసుకుని వెళ్ళండి. 1 మీ యొక్క జన్మ నక్షత్రం, 2 మీ యొక్క జన్మ రాశి, 3 మీ యొక్క గోత్రం తెలుసుకుని పూజలు అయితే కూర్చుని సంకల్పం చెప్పుకుని తర్వాత మీ యొక్క రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించిన పూజలు అయితే చేయించుకుని తిరిగి ప్రశాంతంగా ఇంటికైతే చేరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.